తెలంగాణ సీఎం రేవంత్ దివంగత వైఎస్ఆర్ ఫార్ములాను ఫాలో అవుతున్నారా? బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారా? కవిత ఎపిసోడ్ను అనుకూలంగా మలుచుకోవడానికి పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నారా? కేసీఆర్ ఇంట జరుగుతున్న పవర్ వార్పై హస్తం నేతలు కంట కన్నేసుంచారా? పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే పనులు పడ్డారా? రేవంత్ ఎత్తుగాళ్లను ముందే పసిగట్టిన కేసీఆర్ జాగ్రత్త చర్యలకు దిగారా అంటే అవునని అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. గులాబీ దళపతి కేసీఆర్ ఇంట పవర్ వార్ జరుగుతున్న క్షణాన్న దాన్ని క్యాష్ చేసుకునే పనులు రేవంత్ ఉన్నారా అంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నాటి వైఎస్ఆర్ రాజకీయ చతురతను ఆదర్శంగా తీసుకుని రేవంత్ దాన్ని ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. 2007 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోజులవి. సరిగ్గా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్లో ముసలం పుట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు అందరూ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పార్టీ అధినేత చంద్రశేఖర్తో అమీతుమీ తెలుసుకుంటామని ఘర్షణ కూడా దిగారు. డాక్టర్ ఏ చంద్రశేఖర్, ఎన్ఎం శ్రీనివాస్, రవీంద్ర నాయక్ వంటి నేతలు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే తిరుగుబావుట ఎగరవేశారు. డాక్టర్ ఏ చంద్రశేఖర్ నాయకత్వంలో టీఆర్ఎస్ కార్యాలయంపై దండయాత్ర చేసినంత పనిచేశారు. అయితే టీఆర్ఎస్ వేదికగా నెలకొన్న సంక్షోభాన్ని తన రాజకీయ చతురతతో వ్యూహాత్మకంగా పావులు కదిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఎవరెవరి అవసరాలు ఏమున్నాయో గుర్తించి వాటిని తెరవేరుక పరిష్కరించి తనకు అనుకూలంగా మలుచుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. నయానికో, భయానికో, ప్రలోభాలకు లొంగి చాలా మంది నాయకులు నాటి సీఎం రాజశేఖర రెడ్డి గడప తొక్కారు. టీఆర్ఎస్లో బలమైన నాయకులుగా ఉన్న వాళ్ళందరూ వైఎస్తో టచ్లోకి వెళ్లడంతో గులాబీ బాస్ కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెత్తాయి. వైఎస్ఆర్ పొలిటికల్ గేమ్కు భయపడి చివరికి కేసీఆర్ కూడా అండర్ గ్రౌండ్లో దాక్కుని బతకాల్సి వచ్చింది. ఇక పార్టీ చీలిక ఖాయం, టీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకం అన్న ప్రచారం జోరెందుకోంది. అప్పటికే ఉప ఎన్నికల్లో దెబ్బతిన్న టీఆర్ఎస్ రాజశేఖర రెడ్డి చక్రబంధంలో చిక్కుకుని విలవిల్లాడిపోయింది. ఒక దశలో నాటి మంత్రి జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు టీఆర్ఎస్ భవన్ చూసి వచ్చాము, ఇక ఆ పార్టీ పని అయిపోయింది, అక్కడ 5 స్టార్ హోటల్ ఏర్పాటు చేస్తామన్న సందర్భాలైతే ఉన్నాయి. అప్పట్లో తెలంగాణకు చెందిన మంత్రులు, ప్రముఖులను టీములుగా ఏర్పాటు చేసి టీఆర్ఎస్ బడా నాయకులను మచ్చిక చేసుకోవడానికి జరిగిన ప్రయత్నాలు కలకలం సృష్టించాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ దాదాపు సంక్షోభంలోకి జారుకుంటున్న క్రమంలో పావురాలగుట్ట వేదికగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంతో అనూహ్యంగా మళ్లీ టీఆర్ఎస్కు దశ తిరిగింది. రాజశేఖర రెడ్డి మరణాంతరం చోటు చేసుకున్న పరిణామాలను కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకుని తెలంగాణ ఉద్యమాన్ని పీక్స్కి తీసుకెళ్లారు. అప్పటికే పార్టీలో సంక్షోభాలను, ఎన్నో అవమానాలను చవిచూసిన కేసీఆర్ తన పట్టు విడవకుండా తన పార్టీని రక్షించుకుని విభజనతో ప్రత్యేక తెలంగాణను సాధించుకున్న చరిత్ర అందరికీ తెలిసింది. అయితే ప్రస్తుతం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలోనే పవర్ వార్ చవి చూడాల్సి వస్తోంది. నాడు పార్టీని బలహీనపరచడానికి రాజశేఖర రెడ్డి పావులు కదిపితే నేడు కవిత రూపంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఆయన జోక్యం లేకపోయినప్పటికీ పరోక్షంగా కల్వకుంట్ల కవితకు ఎంతో కొంత సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది. కవిత సెంట్రిక్ గా చక్రం తిప్పడం వల్ల పార్టీ బలహీనపడటమే కాకుండా అటు ఇటు డోలాయమానంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలోకి వస్తారని రేవంత్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కల్వకుంట్ల కవితతో కొందరు కాంగ్రెస్ నాయకులు టచ్లో ఉన్నట్లు వస్తున్న వార్తలను చూస్తే ఇదంతా రేవంత్ డైరెక్షన్ మేరకే జరుగుతుందని అర్థమైపోతోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఒక ప్రముఖ మంత్రి కూడా ఆమెతో ఇప్పటికే టచ్లో ఉన్నట్లుగా కూడా రాజకీయ వేదికగా కోడై కోస్తోంది. అయితే గత కొంతకాలంగా కవిత మాటకు రేవంత్ ప్రభుత్వంలో కొంత విలువ పెరిగిందని, ఆమె మాట చెల్లుబాటు అవుతూ వస్తోందని ఇటు కేసీఆర్ అంతరంగికులు, అటు బీఆర్ఎస్ నాయకులు కొన్నాళ్ల క్రితమే గుర్తించారట. ఈ విషయంలో అప్రమత్తం చేసిన కవిత వినలేదని కూడా చెబుతున్నారు. మొదటి నుంచి కూడా ఎత్తుకు పై ఎత్తుల్లో రేవంత్ రెడ్డి దివంగత నేత వైఎస్ఆర్ను తలపిస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా ఉంది. కేసీఆర్ పై ఆమె తిరుగుబాటును ఎప్పటికప్పుడు పరిశీలించి తమకు అనుకూలంగా మలుచుకోవడానికి పాలక బృందం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కవిత ఎపిసోడ్ తర్వాత బీఆర్ఎస్ను బలహీనపరచడం ద్వారా తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇవి కాంగ్రెస్ చేస్తున్న ఎత్తులు అంటున్నారు పలువురు రాజకీయ పండితులు. అందుకే శత్రు శిబిరంలో ప్రకంపనలు సృష్టించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలివిగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ తన మార్క్ రాజకీయం చేశారని చెప్పాలి. బీజేపీతో బీఆర్ఎస్కు లోపాయికారి ఒప్పందం కుదిరిందని రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు తెరదీసి సగం సీట్లను దక్కించుకుని పరువు కాపాడుకున్నారు రేవంత్ రెడ్డి.
బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని మొదటి నుంచి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కవిత తిరుగుబాటుతో అవి నిజాలని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చింది. కవిత ఎంత ధైర్యంగా బలంగా మాట్లాడటానికి అధికార పార్టీ కాంగ్రెస్ అండ కూడా ఉండొచ్చని బలంగా ప్రచారం కూడా జరుగుతోంది. అయితే కవిత వ్యవహరిస్తున్న ధోరణి తండ్రి కేసీఆర్కు నచ్చడం లేదనేది బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద టాక్ అయిపోయింది. ఆమె కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ప్రత్యేక భేటీలు పెట్టి మరి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి కేసీఆర్ ఇంట డైలీ సీరియల్ మాదిరి జరుగుతున్న పవర్ వార్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోందో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.